మన దేవుడు స్వస్థపరుచుతానన్నప్పుడు యెషయాను పంపించి అంజూరపు ముద్దను తీసి కట్టబడిన తర్వాత తన స్వస్థత పొందుకున్నట్లు బైబిల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము వైద్యానికి వెళ్ళాలి. వైద్యుడు చేతి ఎత్తినప్పుడు మన దేవుడు ముట్టుతాడు. ఆమేన్ చెప్పండి. ఆ దేవుడు వైద్యుడు చేయలేని పని యేసుక్రీస్తు ప్రభు చేయగలడు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మీద అనుకోవాలి. ఆ రోజు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మరలా ఎప్పుడు దేవుడి మీద నేను కోపపడలేదు. మొట్టమొదటిగా నేను దేవుడి మీద కోపపడ్డ రోజు ఏదైనా ఉందంటే అప్పుడేనండి. ఎందుకంటే సేవా పరిచయలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అనారోగ్యం అన్నది నా దగ్గర రాలేదు. ఏ సమస్యను నా దగ్గర రానివ్వలేదు ప్రభు. ఆ భయంకరమైన కోవిడ్ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు అనుకున్నాను, దేవుడు నా చేయి వదిలేశాడు, పిలిచిన నమ్మదగిన వాడు వాక్యం అంటుంది లేదు, దాన్ని మోసం చేశాడు దేవుడని. నేను 3 రోజులు 4 రోజులు ఇంచుమించు అసలు మోకరించలేదు, ప్రార్థన చేయలేదు. నిజం. ఆ రోజు నా జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఆ రోజు నుంచి ఎలాంటి సమస్య నా దగ్గరకు వచ్చినా మరలా దేవుడా నన్ను అన్యాయం చేస్తావు, తప్పు చేస్తాను, మోసం చేస్తావు అన్న మాట మళ్ళీ నా జీవితంలోకి రాకుండా నా వ్యక్తిగతమైన జీవితాన్ని నేను కాపాడుకుంటూ ఈరోజు ముందుకు వెళుతున్నాను. హల్లెలూయా. కాబట్టి మీలో ఎవరైనా సరే శరీర సంబంధమైన బలహీనత పీడిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయండి. తర్వాత దేవుని వద్ద కూర్చుని ఏడిస్తే దానికి ప్రతిఫలం సమాధానము యేసుక్రీస్తు ప్రభు తప్పకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు నా జీవితాన్ని దేవుడు అట్టిగా స్వస్థపరిచి మళ్ళీ ఎటువంటి సమస్యలు నా దగ్గరికి వచ్చినా వాటిని జయించి నిలవబడే ఆయన కృప, కనికర, సమాధానం నా కుటుంబానికి ఈరోజు అనుగ్రహించారు. అలాగే మీరందరూ సమాధానంగా ఉండాలని, దేవుని అందరి విశ్వాసముతో ముందుకు వెళ్ళాలన్నది నా ఆశ. కాబట్టి ఎవరు అవిశ్వాసంగా ఉండొద్దు, ఎవరు ఈ కార్యము నా జీవితంలో జరగదేమో అని భయపడద్దు. ఎందుకంటే ఆయన యెహోవా వలన జరిగిన కార్యాలను ఎంతో మంది భక్తులు చూశారు. ఎంతో మంది భూలోకం మీద కూడా చెప్పండి ఎంతో మంది చూశారు. ఎంతో మంది ఎందుకంటే మనమే ఎన్నో కార్యాలు దేవుడిని చూడలేదా? ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. జరగనివి జరిగినవి, అవ్వనుకున్నవి అవిని అండి. ఇది నా వల్ల కాదేమో ప్రభు అనుకున్నవి కూడా నీ వల్ల జరుగునట్లుగా దేవుడు చేయగలిగాడు. ఇంకో విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ 2024 మనకి దేవుడు ఇచ్చిన మరొక అవకాశం. ఇందాక ఆరాధన అంటున్నాడు, దేవుడు మరొక అవకాశాన్ని మీకు నేను ఇచ్చాను. ఆమేన్. ఎందుకో తెలుసా? ఈ 2024లో అంటే గడిచిన సంవత్సరం మన జీవితం ఎలాగుందో ఏంటో తెలీదు. కాబట్టి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ సమయమును ఇప్పుడు వరకు ఎంతవరకు మనం పాడు చేసుకున్నామో, ఎంతవరకు వృధా చేసుకున్నామో, ఎంతవరకు వ్యర్థం చేసుకున్నామో తెలీదు. కాబట్టి ఇప్పుడు నుండి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు ఏ ఒక్కరు. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను తెలుసా? ఎంతోమంది కోవిడ్ వచ్చి ధనవంతులు ధనికులు ఎంతోమంది భయంకరమైన ఆస్తిపరులుగా పిలువబడుతున్న వారు ఎంతమంది ఈరోజు ఈ భూగర్భంలో కలిసిపోయారు అండి. ఇంకా చాలా పేదవాడైన ఆ కోవిడ్ వచ్చిన వాడు కూడా ఈరోజు చాలా మంది బతికిన వారు ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పట్ల దేవుడి దయ సమృద్ధిగా ఉందని అంటారు. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ దయలేని వల్ల కాదు, వాళ్ళు కాలమును సమృద్ధి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని నేను చెప్పగలను. ఇంకా మనకి ఎంతవరకు సమయం ఉందో ఆ సమయమును మాత్రం పోనీయక పాడు చేసుకోకుండా ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యందు. ఎవరి యందు? మనుషుల యందు కాదు, మనుషులతో కాదు, మనుషుల మాటతో కాదు, మనుషుల సహవాసంతో కాదు, దేవుని సహవాసముతోనే మనము ఈ సంవత్సరము అంటే దేవుడితో చెప్పగలగాలి. ఫోన్ ఎవరిది? సైలెంట్లో పెట్టండి అమ్మా. నేను గడిచిన సంవత్సరము కంటే నాయన ఈ సంవత్సరము నీ ఎదుట నా జీవితం ఎలాగుందో మరి నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. నీలో నేను వర్ధిల్లాలని అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. నీలో ఇలా జీవించాలని, నీలో ఇలా బ్రతకాలని. అంటే దేవుడు ఈ బ్రతుకును మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈ భూమి మీద కొన్నేళ్ల పాటు నీ జీవితాన్ని ఎలాగ నువ్వు కొనసాగిస్తావో ఆ కొనసాగింపును అంటే కిందటి వారంలో కూడా నీకు తెలియజేస్తాను. సృష్టికర్త మనలను సృష్టించిన విధానాన్ని తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కూడా దేవుని కొరకు పనిచేసే విధానంలో వాడబడాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఇచ్చిన ఈ ప్రాణాత్మ శరీరములు ఆయన సొంతములు. ఈరోజు నువ్వు నీ సొంతం కాదు.
అంటే నేనున్నాను. ఇప్పుడు నేను నా సొంతం కాదు, నేను నా భార్య సొంతం కూడా కాదు, నేను నా బిడ్డల సొంతం కూడా కాదు, నేను నా దేవుడి సొంతం. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్ష. ఎప్పుడో నేను చచ్చిపోవాలి. కాకినాడలోనే 2014లో నా కుటుంబం అంతా భూగర్భంలో కలిసిపోవాలి. అలాంటి దేవుడు నేనున్నానని నాతో మాట్లాడి ఈరోజు ఇక్కడ నిలవబడటానికి కృప చూపిన దేవుడు. ఈరోజు ఈ ప్రాణం ఆయనది, దేహం ఆయనది, ఆత్మ శరీరములు ఆయనవి. కాబట్టి ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహం ఆయన కొరకు పనిచేసినంత వరకు ఆయన కొరకు నేను వాడబడతాను, ఆయన కొరకు నేను బ్రతుకుతాను. మనుషుల కొరకు బ్రతకను, మనుషుల కొరకు జీవించను, మనుషుల మాటల కొరకు నేను జీవించను, మనుషులు ఒప్పించే మాటలకు నేను. దేవుడు మనల్ని హెచ్చిస్తే హెచ్చించబడతాం, దేవుడు మనల్ని సంతోషిస్తే సంతోషపరచగలం. దేవుడి వలన మనకి దుఃఖము రాదు, సంతోషము కలుగుతుంది. ఆయాసకరమైన జీవితం ఒకవేళ దేవుడికి ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని తీసివేయటానికి మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అంటున్నాను. ఏమిచ్చాడు చెప్పండి? దేవుడికి ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో దాన్ని సరి చేసుకోవడానికి మరొక అవకాశం దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. కాబట్టి 2024లో మళ్ళీ మనం ఆరోగ్యముతో అడుగుపెట్టి ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆరోగ్యముతో ఈరోజు ఆయన సన్నిధిలో మనం అడుగు పెట్టడానికి కారణము దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. దానిని మనము కాపాడుకోవాలి, దాన్ని పాడు చేసుకోవద్దు. మీ ఎవరు ఇక్కడున్న ఎవరు కూడా దాన్ని పాడు చేసుకోవద్దు. ఇచ్చిన అవకాశాన్ని ప్రభువా, మరి ఇదిగో నేను ఎలాగైతే మరి గడిచిన సంవత్సరాలను జీవించానో, లోకంలో బ్రతికానో, లోక ప్రశ్నలో బ్రతికానో, పాపంలో బ్రతికానో, శాపంలో బ్రతికానో, ఎక్కడ బ్రతికానో తెలియదు, కానీ ఇచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ఈ 2024 బ్రతుకుతే నీ కొరకే అన్నట్లుగా పౌలు అనుకుంటాడు. ఏమంటాడు? బ్రతుకుతే నీ కొరకే, సావైతే మరీ లాభం అని పౌలు చెప్పినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అంటే కొంతమంది ఆస్తుల కొరకు బ్రతుకుతారు, కొంతమంది కుటుంబం కొరకు బ్రతుకుతారు, కొంతమంది బంధువుల కొరకు బ్రతుకు, కొంతమంది స్నేహం కొరకు బ్రతుకుతారు, కొంతమంది అంటే వారికి ఉన్న దాని కొరకు బ్రతుకుతారు. మనమైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాం. ఆమె చెప్పాలి. మనమైతే ఎవరి కొరకు? క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి. ఈ ప్రాణం ఆయన పెట్టే భిక్ష అన్ని ఎప్పుడైతే నిర్ణయించగలవో ఆ రోజు ప్రభు కొరకు మనం ఖచ్చితంగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఇచ్చిన ఈ ప్రాణం, ఇచ్చిన ఈ దేహము యేసయ్యకి మహిమకరముగా ఉండినట్లుగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలి అండి? ఎక్కడ బ్రతకాలి? ఈ లోకంలో బ్రతకాలి. లోకంలో నువ్వు బ్రతకాలి, లోకము నీలోనికి రాకుండానట్లుగా బ్రతకన్నాడు. లోకంలోనే బ్రతకాలి. మనకి లోకంలో తప్ప ఎక్కడ బ్రతకను? సచ్చిన తర్వాత పరలోకం వెళ్ళగలేము, కానీ బ్రతికినంత వరకు లోకంలోనే బ్రతకాలి నీవు నేను. కాబట్టి ఆయన అన్నమాట ఏంటంటే లోకంలో బ్రతుకు, లోకము నీలోనికి రాకుండా బ్రతుకు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి? లోకంలో బ్రతుకు, కానీ లోకము మాత్రం నీలోని రాకుండా అంటే ఏంటండి? లోకంలో బ్రతకమన్నాడు, లోకం నీలోకి రాకుండా బ్రతకమన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న భయంకరమైన పాపాలు నిన్ను ముట్టకుండా, భయంకరమైన శాపకరమైనవి నీ దగ్గరికి రాకుండానట్లుగా నిన్ను నీవు కాపాడుకుని భద్రం చేసుకుని బ్రతకమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? దేవుడి దగ్గర మనం ఎలా బ్రతకాలయ్యా అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే ఎక్కడ నాలో ఉన్నవాడు గొప్పవాడని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న యేసు చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు, ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య క్రియలు చేయగల శక్తివంతుడు ఆయన. కాబట్టి ఈ లోకంలో బ్రతుకో, కానీ లోకం నీలో రాకుండా బ్రతుకో. లోకంలో ఉన్న ఆశలు నీలో రాకుండా బ్రతుకు, లోకంలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు నీలో రాకుండా బ్రతుకు. ప్రభు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు జీవించు. ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు ఇచ్చిన ఈ 2024 నువ్వు సద్వినియోగం చేసుకున్న వ్యక్తిగా దేవుడి ఎదుటి కనిపిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఆయన దయా సంకల్పము ఉంటేనే కానీ మనం బ్రతకలేమండి, జీవించలేం. ఆయన దయ ఉండాలి ముందు మొట్టమొదటి. ఎవరికి? మనకి. ఆయన దయ ఉన్నప్పుడే మనము ఎలా బ్రతకగలమండి? లోకంలో బ్రతకగలము, లోకం మనలో రాకుండా బ్రతకగలము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో బ్రతుకుతాం, కానీ లోకం మనలోనికి రాకుండా బ్రతకాలంటే ఆయన దయ మనకు ఉండాలి, లేకపోతే మనం జీవించలేం. కాబట్టి ఇచ్చిన ఈ సంవత్సరాన్ని, దేవుడు ఇచ్చిన ఈ సమయమును మరలా నువ్వు సద్వినియోగం చేసుకో. పాడు చేసుకోవద్దు. ఇది చాలా విలువైనది. నీ జీవితం కూడా చాలా విలువైనది. ఈ జీవితము ఎంత విలువైనదంటే బ్రతికినంత వరకు దీన్ని చాలా భద్రంగా జాగ్రత్తగా కాపాడుకో. ఇది ఎలాంటిదంటే నీటి మీద పొడగ వంటిది, అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఇప్పుడు మనం ఎంతమందిని చూస్తే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా
చాలా మంది నేను చెప్పాను ఈ భూగర్భంలో కలిసిపోయారు. కానీ ఇంకా ఈరోజు నువ్వు ఇలాగ ఉన్నావు అంటే, ఇక్కడ ఉన్నావు అంటే ఇది దేవుడు మనకిచ్చిన దయా కృప అంతే. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ నిలవబట్టడానికి కారణం ఇదే. మనం ఇలాగ ఉన్నామంటే ఇది దేవుడు మనకు పెట్టిన భిక్ష. కాబట్టి మనం దేవుని కొరకే పని చేయాలి. ఎవరి కొరకే? దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు వాడబడాలి. ప్రభా, ఈ ప్రాణం నువ్వు పెట్టింది కాబట్టి ఇది ఉన్నంత వరకు నీ కొరకు ఉపయోగపడతాను, నీ కొరకు వాడబడతాను, నీ కొరకు బ్రతుకుతాను అనే ఒక గొప్ప తీర్మానం ఈ 2024లో చేసుకోవాలని దేవుడు ఉద్దేశించున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని చూపించి లేఖనాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ప్రతి ఒక్కరి తెరవండి. కీర్తనలు 65 తీయండి ఒకసారి. కీర్తనలు 65:11 చదవండి ఒకసారి. 25:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వేదాజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈ మాట ద్వారా ప్రభు మనందరినీ నడిపించి, ఈ మాట ద్వారా మనను బలపరిచి, ఈ విత్తబడుతున్న విత్తనాలు ప్రతి హృదయంలో ఫలించినట్టు నా ప్రభు నీరు అని అంటుగట్టినట్లు ఈ వాక్యం మనందరికీ అర్థమైనట్టుగా సూటిగా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరమును దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాడు. ఆ దయ నీ అందు ఉన్నది కాబట్టే మరొక సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన దయ లేకపోతే మరలా ఈ సంవత్సరం మనం ఉండుండే వాళ్ళమేమో కామేమోనండి. ఏమో ఎక్కడ చచ్చిపోదుమో, నడుస్తూ చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, భయంకరమైన విమాన ప్రయాణంలో చనిపోతున్నారు, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఏంటి బండి మీదతో చనిపోతున్నారు, కారు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కుర్చీలు చనిపోతున్నారు, పడుకుని చనిపోతున్నారు, నిలబడి చనిపోతున్నారు, మాట్లాడుతూ చనిపోతున్నారు. ఎంతమంది ఈ లోకంలో ఎన్ని విధాలుగా తన ప్రాణము తనను విడిచి వెళ్ళిపోతుంది, తన దేహముని. ఈరోజు నీవు నేను ఇంకా ఇలా బ్రతికి ఉండటానికి కారణం ఏంటంటే ఆయన దయ ఎలా ఉందంట, సంవత్సరము దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరము మళ్ళీ నీకు దయానే కిరీటముతో దేవుడు నిన్ను ధరింపజేసి ఉన్నాడు. ఈ 2024 నువ్వు అడుగు పెట్టడానికి దేవుడు కారకుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇచ్చిన ఈ సంవత్సరమును ప్రభువా నీ కొరకు ఖర్చు చేస్తావు. దేని కొరకు ఖర్చు చేసావు? ఇంతవరకు దేని నిమిత్తం ఖర్చు చేసావు? ఇప్పుడు వరకు 2023లో దేని నిమిత్తము? నీ ఉద్యోగాల నిమిత్తం ఖర్చు చేసావా? నీ సంపాదన నిమిత్తం ఖర్చు చేసావా? నీ కుటుంబ నిమిత్తం ఖర్చు చేసావా? నీ తల్లిదండ్రుల నిమిత్తం ఖర్చు చేసావా? నీ కుటుంబంలో నీ బిడ్డల నిమిత్తం ఖర్చు చేసావా? నీ బంధువుల కొరకు ఖర్చు చేసావా? నీ యవ్వన కాలము దేని కొరకు ఖర్చు చేసావో ఈ రాత్రి ఈ మధ్యాహ్నం దేవుడు అంటున్నాడు, దేని కొరకైతే ఖర్చు చేసావో ఇప్పుడు వరకు ఇదిగో ఈ రోజు నుంచి ఆయన కొరకు ఖర్చు పెట్టే వ్యక్తిగా నువ్వు బ్రతకాలని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఖర్చు చేయాలి. నీ యవ్వనము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ఉద్యోగం దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ పనిని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ఆలోచన దేవుని కొరకు ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలోని ముందు దేవుని కొరకు వాడబడే విధానం కనిపించాలి. ఆ తర్వాత నుండి దేనికైనా నువ్వు వాడబడాలి. హల్లెలూయా. ముందు దేవుని కొరకు వాడబడు, ముందు దేవుని కొరకు ఖర్చు పెట్టు, ముందు దేవుని కొరకు నీ బలాన్ని నీవు ఉపయోగించి దేవుని కొరకు. మన బలాన్ని అనేక పాపాల కొరకు ఉపయోగిస్తాం, తప్పుల కొరకు ఉపయోగిస్తాం, శాపకరమైన కార్యాల కొరకు ఉపయోగిస్తాం. దేవుని కొరకు నీ బలాన్ని ఉపయోగిస్తున్నావా? ఎవరి కాలంలో యెహోవా కాడి మొయిట నరుడికి మేలు, అది యెహోవా మోపింది కదా, తేలికగాను సులువుగాను ఉంటుంది, బరువు కాదని. ఈ ఎవరి కాలంలో ఉన్న మీరు నీ బలాన్ని కానీ, నీ దేహమును, నీ ఆరోగ్యమును, ఏదైనా నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టే వ్యక్తిగా నువ్వు బ్రతకుదువు గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అండి, దేని కొరకు ఖర్చు పెట్టాలి? దేవుని కొరకు ఖర్చు పెట్టండి. మీ యవ్వనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి. మీ ఆలోచన దేవుని కొరకు ఖర్చు పెట్టండి. మీ తలంతులు దేవుని కొరకు, మీ నడవడికలు దేవుని కొరకు, అన్ని ప్రభు కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇంకా మన కొరకు ఖర్చు పెట్టినాక ఏముందండి? వెళ్ళే కదా వచ్చింది ఆలోచన మీకు. ఇదేటండి అన్ని ఆయన కొరకు ఖర్చు పెడితే మాకేముంది? ఇదే మాకు బోల్డ్ ఇచ్చాడండి, బయట బోల్డ్ ఉన్నాయి, మరి అన్ని ఎవరు ఇచ్చారు? దేవుడికి అదే అనుభవించ ఏమి దేవుడు ఇవ్వలే. బయట ఉన్నవి పాపం దేవుడు ఇచ్చాడా? త్రాగుడు దేవుడు ఇచ్చాడా? వ్యభిచారం దేవుడు ఇచ్చాడా? కైని ప్యాకెట్ దేవుడు ఇచ్చాడా? చుట్టా బీడి సిగరెట్ దేవుడు ఇచ్చాడా?
ఇవన్నీ మానవుడు ఆ భూమిని పాడు చేసి తాను పాడు చేసుకోవడానికి తనకున్న తెలివితేటలు జ్ఞానమును బట్టి కనిపెట్టినవే. ఇది దేవుడు కనిపెట్టింది కాదండి. దేవుడు కనిపెట్టింది ఏంటి? సృష్టి. సృష్టిలో సమృద్ధి ఆరోగ్యమునిచ్చాడు, సమృద్ధి ఫలమునిచ్చాడు, సమృద్ధిగా భుజించవలసింది ఇచ్చాడు, మంచిగా కష్టపడమన్నాడు, కష్టపడ్డ దాన్ని భుజించమన్నాడు, నీ చేతి కష్టార్జితమును దీవిస్తానన్నాడు. అది దేవుడిచ్చాడు. ఈ లోకములో ఉన్నది ఏది దేవుడిచ్చింది కాదు. ఇవేమి మనిషి జ్ఞానము చేత తయారు చేశాడు. కాబట్టి మనిషికి బలహీనతను తీసుకొచ్చింది, కాబట్టి మనిషికి పాడు చేసిందంటే అవేమి దేవుడిచ్చినవి కాదు. కాబట్టి చెప్పాలి, దేని కొరకు? ఎవరిచ్చినవి కాదండి, ఏమి దేవుడిచ్చినవి కాదు. ఇవన్నీ మనిషిని పాడు చేయటానికి మానవుడే తయారు చేసుకున్నాడు అంతే. మానవుడు తయారు చేసుకుని తాను పాడు చేసుకున్నాడు, తాను నలగొట్టుకున్నాడు, తాను ఏం చేస్తున్నాడు? రాత్రి రెబ్బకమ్మ గారి ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అన్నారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే అసలు ఇక్కడ దవడ కూడా లేదండి, ఒక్కొక్కరు చూస్తే భయం వేస్తూ ఉంది. క్యాన్సర్. ఏంటమ్మా అంటే కైని ప్యాకెట్లు గుట్టక ప్యాకెట్లు పెట్టి మింగేసేసి పెద్దలకి పెంచాలి, బుక్కలు పాడైపోయి. అంటే ఇది దేవుడిచ్చిందా? దేవుడిచ్చింది మనిషిని పాడు చేస్తుందా? దేవుడిచ్చింది మనిషిని అనారోగ్యాలకు నింపుతుందా? కాదండి. తాను పాడు చేసుకోవటానికి, అంటే నిన్ను పాడు చేయటానికి సాతాను వేసిన ఉచ్చిగడలు అందులో మనిషి పడిపోయి ఈరోజు ఏం చేస్తున్నాడు? పాడైపోతున్నాడు. పాడైపోతుంది ఈరోజు మనిషి. మనిషి పాడైపోవటానికి కారణము దేవుడు కాదు. చెప్పండి, ఎవరు కాదు? దేవుడు కాదు. మనిషి పాడైపోవటానికి కారణం ఏంటంటే తాను చేసుకున్న తన ప్రయోగములు, తన బలాన్ని ఉపయోగించి, తన శక్తిని ఉపయోగించి, తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు మనిషి పాడైపోతున్నాడు. అందుకే మనిషి జ్ఞానము దేవుడి వెర్రితనం అన్నాడు. నీ జ్ఞానము నాకు వెర్రితనము. నువ్వు జ్ఞానమేననుకుంటే ఒకవేళ నా దృష్టిలో నువ్వు అజ్ఞానమే. ఈ లోకానికి జ్ఞానం యేసుక్రీస్తు గారు. ఆయన జ్ఞానముతో సర్వ సృష్టిని సృష్టించి ఈరోజు సర్వజనులకును అనేక రకమైన ఆశీర్వాదములు, అనేక రకమైన ఆరోగ్యకరమైన వస్తువులను ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడండి. అవన్నీ మనకు దూరంగా ఉంటాయి. పనికిరానివన్నీ ఈరోజు ఒక మనిషికి సమీపంగా ఉన్నాయి. ఒక మనిషిని పాడు చేసేస్తున్నాయి, ఒక మనిషిని అనారోగ్య పాలు చేసేస్తున్నాయి, ఒక మనిషిని కృంగదీస్తున్నాయి, ఒక మనిషిని మానభంగంలోనికి నడిపిస్తున్నాయి, ఒక మనిషిని ఆత్మహత్యలోకి నడిపిస్తున్నాయి. ఇవన్నీ దేవుడు చేసినవి కాదండి. మనిషి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని తను డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల ఈ భయంకరమైన మనిషికి వ్యాధి రావడానికి కారణమైంది. దేవుడి సృష్టి పాడైపోయింది. ఎవరి వల్ల? ఎవరి వల్ల అండి? మానవుడి వల్లే పాడైపోయింది, దేవుని వల్ల కాదు. కిందటి వారం చెప్పిన వాక్యం ఇదే. సృష్టించిన మనలను మనమే సృష్టిని పాడు చేసేస్తాం. దేవునికి స్తోత్రం. ఎవరు పాడు చేస్తాడు? ఈరోజు నేను అంటున్న మాట, ఒకవేళ నీ వల్ల నీ కుటుంబంలో ఎవరైనా పాడవుతారు, జాగ్రత్త. ఏమండి, నేను ఎన్నోసార్లు చాలా మందికి నేను చెప్పే విషయం ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? ఏమండి, నేను చాలా చోట్లకి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు, ఏమండి మా ఆయన కొన్ని బుద్ధి చెప్పండి. అండి, పిల్లలు ఎదురుకుంటే తాగుతున్నాడు అండి, పిల్లలు ఎదురుకుంటే సిగరెట్ కాలుతున్నాడు, పిల్లలు ఎదురుకుంటే కైని ప్యాకెట్లు వేస్తున్నాడు అండి. బుద్ధి లేదు. యవ్వన కాలంలో ఎలా చేయొచ్చు? ఇప్పుడేమైంది నీకు? నీ పిల్లల ముందు నువ్వు పాపంలో పడితే వారు చూస్తూ ఊరుకుంటారంటే, నీ పిల్లల ముందు తప్పు చేస్తూ ఉంటే వారు ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి కానీ తల్లి దగ్గర నుంచి కానీ బిడ్డలు నేర్చుకునేది ఏంటి? ఈరోజు నీ బిడ్డలు ఏం నేర్చుకోవాలి నేను చూసని? అది కదా అయ్యగారు మానేద్దాం అనుకో. ఏంటి మానేసేది? ఈరోజు నువ్వు పాపంలో నడవటం వల్ల నీ కుమారుడు నీ కుమార్తె పాపంలో పడిపోతారు. ఏంటి, నా తండ్రి కాలుతున్నాడు, ఎలా ఉంటుందో మనం కూడా కాలుస్తాం. ఏమై అసలు నీకు త్రాగుడు ఎలా వచ్చిందని అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? చివరికి మా నాన్నగారు అండి చిన్నప్పుడు మందు తెమ్మనేవాడండి, రోజు తీసుకొస్తా, అసలు ఎందుకు తాగుతున్నాడు ఎలా ఉంటుందో చూద్దాం, ఒకరోజు బాటిల్ ఓపెన్ చేసి ఒక్క మూత తాగానని అన్నాడు. ఎవరు తెమ్మన్నారంట? తండ్రే. అలా అడిగేలే వైన్ షాప్లోకి వెళ్ళి బాటిల్ తీసుకురా, వాడు తీసుకొస్తా ప్రతిరోజు తెస్తూ, అసలు ప్రతిరోజు తాగుతున్నాడు, అసలు దీంట్లో ఏముందో తెలియాలి అని అనుకున్నాడంట. ఒక డ్రాప్ వేస్తాడు, వాడి జీవితాన్ని పాడు చేస్తుంది. దాంతోపాటు పెట్టి సిగరెట్లు తీసుకురా, అబ్బా రోజు కాలుతున్నాడు, ఇందులో ఉందో చూడాలి, ఓ దమ్ము లాగాడు. ఈరోజు వాడు పాడైపోవడానికి కారణం ఎవరయ్యా అంటే తండ్రి.
ఎవరు కారణం అయ్యాడండి? తండ్రి కారణం అయ్యాడండి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగితే మా తండ్రి దగ్గర నుంచి వచ్చిందన్నాడు. ఇప్పుడు నీ బిడ్డకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దగ్గర నుంచే వచ్చిందండి. అంటే తెలుసు నీకు, నా వల్ల నా కుటుంబం పాడవుతుందని తెలుసు. కానీ ఎక్కడ మారుతామండి? ఎక్కడ మారుతామండి? అయ్యో, నా వల్ల నా కుటుంబం పాడవుతుందని ఆలోచించవలసిన వ్యక్తి ఎవరు? ఇంటి యజమానుడు అండి, ఇంటి యజమానురాలు. వీరు ఆలోచింపజేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఇంటి యజమానుడిగా ఉన్నాడు కాబట్టి ఆలోచించే ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆలోచించాడు నీ కొరకు. అయ్యో, నా బిడ్డలు పాడైపోతున్నారు, అయ్యో నా కుమార్తె అయ్యో పనికిరాని వ్యసనాల వైపు వెళ్ళిపోతుంది. దేవుడు చూశాడు, వారలేకపోయాడా? లేదు, సహించలేకపోయాడు. నువ్వు పడిపోతా ఉంటుంటే, జారిపోతా ఉంటుంటే, నీవు పాడు చేసుకుంటుంటే, నీ శరీరం పాడైపోతుంటే, నీ ఆలోచన పాడైపోతుంటే, నీ నడవడికి పాడైపోతుంటే దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నచ్చ చెప్పడానికి. రే, తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. నువ్వు చేసిన పాపం నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. తల్లి ఎటుదో బిడ్డ ఎటుదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో, నీ పాపము నీ బిడ్డల మీదకి రాకుండా, నీ శాపము నీ బిడ్డల మీదకి రాకుండా ఉండాలంటే ముందు నువ్వు మారాలి. ఎవరు మారాలి? ముందు నువ్వు మారు. నా కొడుకు మారాలండి, నా కూతురు మారాలండి అని ఎందుకు అనుకుంటావు? ముందు నువ్వు మారాలి. అబ్బాయి మా అమ్మాయి ప్రార్థన చేయదండి, మా అబ్బాయి ప్రార్థన చేయడు. ముందు నువ్వు ప్రార్థన చేయి. తల్లిదండ్రుల మీద పనికొచ్చి ఆత్మ వారి బిడ్డల మీద పనికొస్తుంది. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద ఏ ఆత్మ పని చేస్తుందో అదే ఆత్మ బిడ్డల మీద పని చేస్తుందండి. నువ్వు ప్రార్థనా పరురాలు తల్లివైతే, నువ్వు ప్రార్థనా పరుడైన తండ్రివైతే ఆ ఆత్మ నీ బిడ్డల మీద పని చేస్తుంది. వారు ప్రార్థనా పరులు అవుతారు. నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావో నీ బిడ్డలు అదే ఆత్మను వారు పొందుకుంటారు. ఎందుకంటే ఇది అభిషేకము వారి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి, నువ్వు మంచి నడవడికి నడిచే తండ్రి అయితే, నువ్వు మంచి నడవడికి నడిచే తల్లి అయితే ఆ ఆత్మ వారి మీద పనిచేస్తుంది. వారి నడవడికి బాగుంటుంది. మనమే తప్పు వైపు నడుస్తూ, మనమే పాప వైపు నడుస్తూ, మనమే శాపం వైపు నడుస్తూ అబ్బాయి నా బిడ్డ తప్పు చేస్తున్నాడు అనటానికి కూడా మనం యోగ్యులము కామండి. ఆ మాట మన నోటి నుంచి కూడా చెప్పలేము. ఒక మాట ఒకళ్ళు చెప్పితే చెప్పండొచ్చు, కానీ మనసు పూర్తిగా చెప్పగలవా? చెప్పలేవు. ఏం చేస్తారా? ఎందుకు పాపలు బ్రతుకుతున్నారా? నీ కొడుకు నువ్వు గద్దించు. ఏం చేస్తున్నావు? నీ కూతురు నువ్వు గద్దించు. ఎందుకని? పాపము నీలో ఉంది కాబట్టి నువ్వు చేయలేం. ఏం చేయలేం. ఒకసారి చెప్పాను, టీచర్ గారి దగ్గరికి కొడుకుని తీసుకొచ్చిందంట. అయ్యా, మా అబ్బాయికి మీరు చెప్పాలి, వీడు రోజు బాగా ఏం చేస్తున్నాడు? లడ్డూలు బాగా తినేస్తున్నాడు అండి. అసలు ఇంట్లో తయారు చెప్పిన బయటికి వెళ్ళి తెచ్చుకుని కూడా తినేస్తున్నాడు. ఒరే, అలా తినకూడదురా బాబు, వ్యాధి వస్తుందని చెప్పినా తినట్లేదు. వీడికి లడ్డూలు పిచ్చి బాగా ఎక్కువ ఉందని చెప్పింది. అప్పుడు మాస్టర్ అన్నారంట, అమ్మ తీసుకెళ్ళిపోయి వారం రోజుల తర్వాత తీసుకురండి అన్నాడు. వీడికి వారం రోజుల తర్వాత మామూలు పెళ్ళి ఉండదు ఎట్టి, అప్పుడు ఉంటుంది రారా అని ఇంటికి తీసుకెళ్ళింది. వారం రోజులు అయిన తర్వాత తీసుకొచ్చింది. ఆ మాస్టర్ అన్నారంట, రాయ్ ఇంకెప్పుడు లడ్డు తినకూడదమ్మా అంటే, అలాగే అండి వెళ్ళిపో. ఇదేంటండి వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నారు, వార్నింగ్ ఇస్తారనుకున్నావు, కొడతారనుకున్నావు, తిడతారనుకున్నావు, ఇదేంటి అంత సింపుల్ చెప్పా అంటే, అమ్మ నాకు లడ్డూలు పిచ్చి బాగా ఉందమ్మా, ఈ వారం రోజుల నుంచి నేను అది తినటం మానేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఈరోజు పూర్తిగా వాటిని మానేశాను. నేను దాన్ని నేను అసహించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను వాడికి చెప్పడానికి అర్హుడిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పడానికి అర్హుడిని కాబట్టి చెప్పాను. ఇప్పుడు తప్పు చేశావు అన్నాను నేను. కాబట్టి ఇదిగో, నీ జీవితంలో ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా పాపం ఉంటే, ఏ శాపకరమైన పాపరోగాలు నువ్వు బ్రతికి ఉంటే ముందు ఆ పాప నుంచి నువ్వు బయటికి వచ్చి నీ పిల్లలు నువ్వు గద్దించగలగాలి. దేవునికి స్తోత్రం. అందులో నుంచి బయటికి రావాలంటే ముందు మనం రావాలి. అప్పుడు పిల్లలు ఏమి ప్రార్థన చేయట్లేదు అన్నావు అనుకో, వారు ప్రార్థన చేయమని నువ్వు చెప్పనవసరంలే. నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు ప్రార్థన పరులు అయితే, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళెందుకు రోడ్ల మీద తిరుగుతారు? అబ్బాయి అమ్మ ప్రార్థన చేస్తుంది, నాన్న ప్రార్థన చేస్తున్నాడు, మనం ప్రార్థన చేయాలని ఆత్మ వాళ్ళ మీద అభిషేకం దిగి వస్తుంది. ఏమొస్తుంది? అభిషేకం దిగి వస్తుంది. కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పకుండానే ప్రార్థన పరులు అవుతారు. నువ్వు నీతిగా యథార్థంగా ప్రభు యందు భయభక్తులు కలిగిన స్త్రీగా పురుషుడిగా నువ్వు బ్రతుకుతా ఉంటే వాళ్ళు కూడా అమ్మో దేవుని యందు ఇలా బ్రతకాలా,
అమ్మో దేవుడు ఎందులా జీవించాలా, జీవించకపోతే శాపం వస్తుందా, పాపం వస్తుందా, అయ్యో మనం నశించిపోతామా? ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని చదివితే తెలుస్తుంది. వాక్యం నువ్వు చదవగలగాలి ముందు. నువ్వు బైబిల్ చదువు అని నీ కూతురు నన్ను అక్కర్లేదు. నువ్వు బైబిల్ చదువు నీ కొడుకుని నువ్వు అనవసరం లేదు. మీరు చదవండి ముందు. మిమ్మల్ని చూసి వారు ఏం చేస్తారు? సూత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఏమండి అంటే మనము గర్తించిన అవసరం లేదు. ఇప్పుడు మనము చేస్తూ ఉంటే వారు వెనకాల మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. మనము కొట్టుకుంటా ఉన్నాం అనుకోండి, దేవుడికి స్తోత్రం. అంతే. మనం తిట్టుకున్నాం అనుకోండి, నువ్వు జుట్టు పట్టుకుని లాగేసుకున్నారు అనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనం ఏది చేస్తున్నామో చూసి వాళ్ళు నేర్చేసుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేది మంచి పని చేసినా నేర్చుకుంటారు, చెడ్డ పని చేసినా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు నీ బిడ్డలకు నువ్వేది నేర్పించాలనుకుంటున్నావు? మంచి నేర్పించాలి, మంచి పనులు నేర్పించాలి, ప్రార్థన అనుభవం నేర్పించాలి, బైబిల్ జ్ఞానం నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో క్రమాన్ని నువ్వు నేర్పించాలి. నేర్పిస్తూ వాళ్ళు చెప్పలే నేర్చుకుంటారండి. ఎందుకంటే మనం అలాగున్నాం కాబట్టి వాళ్ళు కూడా అలా పని చేస్తాయి. నీ మీద పని చేసే ఆత్మ నీ బిడ్డల మీదకు పని చేస్తుంది. నీ భక్తి జీవితం నీ బిడ్డలకు వస్తుంది, నీ ఆత్మ జీవితం నీ బిడ్డలకు వస్తుంది. నువ్వు జీవించుతున్న నీ జీవితం నీ బిడ్డలు జీవిస్తారండి. ఎవరు జీవిస్తారు? ఎవరిని బట్టి? నన్ను బట్టి. ప్రభా నన్ను బట్టి నా కుటుంబాన్ని నేను సరి చేసుకోవాలి. అమ్మో ఏదైనా లోపం ఉందా, ఏదైనా పాపం ఉందా, శాపకరమైన పరిస్థితులకు ఒకవేళ ఉన్నానా, ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఏదైనా ఒకవేళ నన్ను పాడు చేసేది ఏదైనా ఉందా, దాన్ని నేను సరి చేసుకుని దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెడితే అండి ఆ శాపం ఎవరి మీదకి రాదు? నా కుటుంబం మీదకి రాదయ్యా, నా బిడ్డల మీదకి రాదయ్యా. రాకుండా ఉండాలంటే ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఈ 2024 జీవితం ఇదే. సరి చేసుకో ఈ రోజు నుంచి దేవునిలో సరి చే. బ్రహ్మ మరొక అవకాశం. ఏ అవకాశం అండి? ఏ అవకాశం దేవుడు ఇచ్చాడు? మరొక అవకాశం ఇచ్చాడు, మరొక అవకాశం ఇచ్చాడు నీకు నాకు. ధన్యులము ప్రభువా, నేను ధన్యుణ్ణి, ప్రభువా నేను ధన్యురాలని. మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు దీన్ని పాడు చేసుకోకుండా ఈ సంవత్సరం అంతా నేను సద్వినియోగం చేసుకోవడానికి ఈ 12 నెలలు చెప్పండి, ఈ 12 నెలలు 365 రోజులండి. ఈ 365 రోజుల్లో నా వ్యక్తిగతమైన జీవితం నయా నీకు వ్యతిరేకంగా లేకున్నట్లుగా కాపాడుకుంటాడు అన్నారని అనేసి అంతే. 360 రోజులు బతుకుతో నమ్మకం ఉందండి మీకు అండి? ఉందా? ఏమోనండి, ఇక నేను మాట్లాడితే ఇలా చచ్చిపోతానేమోనండి, ఇటుకే చచ్చిపోతానేమో తెలియదు. నువ్వు బ్రతికి ఉన్న క్షణమే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అంతే. రేపటి ఉదయం మనది కాదు ఏంటి, నెక్స్ట్ సెకండ్ మంది కాదు, నెక్స్ట్ 1 hour తర్వాత మళ్ళీ నువ్వు ఉండవో తెలియదు అండి. కానీ ఉన్నంత వరకు మాత్రం దేవుని కొరకు ఉందాం. దేవుడికి స్తోత్రం. ఈ బ్రతికినంత వరకు మాత్రం ప్రభు కొరకు బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం. ఈ ఉన్న ఈ కొద్దిపాటి సమయమును దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెడదాం. ఆమేన్ చెప్పండి. దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెట్టి, నీ బలాన్ని ఖర్చు పెట్టి, నీ యవ్వనాన్ని ఖర్చు పెట్టి దేవుడి కొరకు ఎంత చేయగలవో, ఏమి చేయగలవో చెయ్యి. అదే నీకు దయాకిరీటమును సంవత్సరం అంతా దేవుడు ధరింపజేసి నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభా ఈ సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు నన్ను కాపాడావు అనుకో, ఈ సంవత్సరం అంతా నీ పనులను వాడబడతానయ్యా. దేవుడికి స్తోత్రం. అయ్యా ఈ నెల అంతా ఒకవేళ నన్ను కాపాడావు అనుకో, ఈ నెల అంతా నీ కొరకు వాడబడతాను ప్రభా. ఈ రోజంతా నన్ను బ్రతికించిన చాలు ప్రభా, ఈ రోజైనా నీ కొరకు నేను వాడబడతాను ప్రభా. హల్లెలూయా. అండి క్రైస్తవుడు ఒక్కటి ఆలోచించాలండి, రేపటి కొరకు కాదు. అంతే, రేపటి కొరకు కాదు. రేపు మళ్ళీ ఇది చేద్దాం, ఇది సంపాదించాం కాదండి. ఈ రోజు కొరకు, ఈ రోజు నేను ఏం చేయగలిగాను దేవుని కొరకు, ఈరోజు ఎంతగా ప్రార్థించగలిగాను దేవుని కొరకు, ఈరోజు ఎంతగా నేను బైబిల్ చదవగలిగాను, ఈరోజు నా కుటుంబం కొరకు ఏం చేయగలిగాను, ఈరోజు ఇతరుల కొరకు నేను ఏం చేయగలిగాను, ఇది ఈ క్షణము నేను ప్రభు నీ కొరకు ఏం చేయగలిగానని ఆలోచించానండి. ఈరోజు తినడానికి ఏం వండుకోవాలి ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం కాదండి, రాత్రికి తినబోయేది కూడా ఆలోచించేస్తాం.
ఈరోజు మధ్యాహ్నం వండుకున్న దాన్ని ఆలోచించి ఈరోజు మధ్యాహ్నం ఏం వండుతాం, తర్వాత నైట్కి ఏం వండుకుందాం, రేపు టిఫిన్కి ఏమో నానబెట్టుకుందాం అంటే రేపటి వరకు కూడా బ్రతుకుతావని నమ్ముకునేలా ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆయుస్సు పొడిగితే ఈ 365 రోజులు దేవుడు మనకు ఆ క్షేమం అనుగ్రహిస్తే ఈ 365 రోజుల్లో అండి ఒక్కరోజు నీ కొరకు వాడి ఉన్న 300 చెప్పండి 64 రోజులు ఎవరి కొరకు వాడబడాలి? ఊరుకోండి బాబా, ఒక్కరోజు సరిపోదండి మాకు. ఎక్కడ సరిపోద్దండి? ఈ పండగలని అయ్యని ఇయ్యని తిరణాలని బోళ్ళు చుట్టాలని బంధువులని పెళ్ళిళ్ళని ఫంక్షన్లని దినాలని తద్దినాలని చాలా ఉన్నాయి. ఇవన్నీ మరి మీ వెళ్ళాలి కదా, రావాలి కదా, వాడుకోవాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళకుండా ఒకవేళ మళ్ళీ నశింపజేసేస్తే ఏం చేస్తాం? మొన్న ఎగురు అక్కన్నారు కదా, ఏంటంటే ధనవంతుడు ఏమనుకున్నాడా, ఇంకా నేను సంపాదించిగో తినుము త్రాగుము సంతోషించమని మాట్లాడదా, పిచ్చివాడా ఎర్రవాడా, ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతున్నా, అయ్యా ఈ రాత్రి నేను తీసుకెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇదేంటి ప్రభా, చాలా సంపాదించుకున్నాను, ఇవన్నీ సమకూర్చుకున్నాను, మరి ఇవన్నీ ఎవరికి అంటే ఇవన్నీ నువ్వు అనుభవిస్తావన్న నమ్మకం నీకుంది. దేవుడిలో వాడబడాలని నమ్మకం లేదు, విశ్వాసం లేదు, యథార్థత లేదు, దేవుడి కొరకు ఒక్కరోజైనా పని చేయాలని లేదు. కానీ ఇవన్నీ సంపాదించాలని ఉంది, సమకూర్చాలని ఉంది, బ్రతకాలని ఉంది నీకు. దేవుడి కొరకు ఒక్కరోజు బ్రతకాలని ఉందా? ఎవరి కొరకండి? దేవుడి కొరకండి. రక్షింపబడినంతకైనా ప్రభు కొరకు ఒక్కరోజు బ్రతకు చూడు. మార్పు చెందినంతకైనా దేవుడి కొరకు ఒక్కరోజు బ్రతకు చూడు. మారు మనసు పొందినంతకైనా దేవుడి కొరకు సంఘం కొరకు ఒక్కరోజు బ్రతకు చూడు. దేవుడా, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు నీ కొరకు ఒక్కరోజయ్యా, ఒక్కరోజైనా సరే బ్రతకాలని ఉందయ్యా. చేశారని ఒక్కరోజైనా దేవుడి పని, ఒక రోజంతా దేవుడు సువార్త చేశారా? ఒక ఆత్మను రక్షించడానికి పోరాడారా, ప్రయాసపడ్డారా? ఊరుకోండి, అంత టైం ఎక్కడ ఉంది? ఆఫీసులకి వెళ్ళడం, రావటం, ఉద్యోగాలకి వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం, సరిపోతుంది. మాకు పొద్దున్న లేచి సాయంకాలం ఎప్పుడో రాత్రి అయిపోతుంది, వచ్చినాడు ఇంకేం చేస్తావు అంటే ఇదంతా ఎవరి కొరకు? దేవుడి కొరకు. ఎవరి కొరకు అండి? ఇదంతా దేవుడి కొరకండి. నువ్వు చేసే వ్యాపారం దేవుడి కొరకు, నువ్వు చేసే ఉద్యోగం దేవుడి కొరకు, నువ్వు వెలగబెట్టేవన్నీ దేవుడి కొరకు. అంటే నీ కొరకు ఏం చేయట్లేదు అనమాట, ఇవన్నీ దేవుడి కొరకు చేస్తున్నావు. ఎంత అజ్ఞానము! ఇవన్నీ చేసేది దేవుడి కొరకు కాదు, నీ కొరకు నువ్వు చేసేది. దేవుడి కొరకు చేయాలంటే దేవుడి కొరకు నేను ఒక్కరోజు బ్రతక చూస్తే అర్థమవుతుంది దేవుడి కొరకు బ్రతకటం అంటే ఏంటో. ఒక్కరోజు కడుపు చంపుకొని ఆకలితో బ్రతికి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే తెలుస్తుంది దేవుడి కొరకు ఒక్కరోజు బ్రతకటం అంటే ఏంటో. ఒక రోజంతా దేవుడి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఒక ఆత్మను రక్షించడానికి పోరాడి ప్రయాసపడి ఏడిస్తే అమ్మో, దేవుని కొరకు కష్టపడేటువంటి ఇదా? దేవుని కొరకు ఏడవటువంటి ఇదా? దేవుని కొరకు ప్రయాసపడటువంటి ఇదా? దేవుని కొరకు ప్రయాసపడటువంటి నీ సంపద నువ్వు సంపాదించుకుని నీ బతుకు నువ్వు బ్రతికి నువ్వు తినేసి నువ్వు ఉంటే సుఖం లేదంటే సరిపోతుంది. దేవునికి సరైనది కాదు, సరైన సమాధానం కాదు ఇది. దేవుని కొరకు కూడా నేను బ్రతకాలి, దేవుని పని కొరకు కూడా బ్రతకాలి, దేవుని సమయం కొరకు కూడా బ్రతకాలి. అయ్యా, నీ కొరకు ఇచ్చిన ఈ యవ్వనాన్ని నీ కొరకు ఖర్చు పెట్టాలి, ఈ ఫలాన్ని నీ కొరకు ఖర్చు పెట్టాలి, నువ్వు ఇచ్చిన ఈ జ్ఞానం నీ కొరకు ఖర్చు పెట్టాలి, నువ్వు ఇచ్చిన ఈ ఆలోచన నీ కొరకు ఖర్చు పెట్టాలి. ఒక్క రోజైనా ప్రభా నీ కొరకు చెప్పండి. ఎల్లయ్య గారు వాడబడాలయ్యా, చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరందరూ నీ కొరకు ఒక్క రోజైనా కష్టపడాలి ప్రభా. ఉన్న రోజులు ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం, ఇదండి ఎంజాయ్ చేద్దాం. దేవుడికి స్తోత్రం చేయాలి. ప్రతి మనిషి ఎంజాయ్ చేయాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ నేను అంటాను, ఇవన్నీ యేసయ్యలో ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ యేసయ్యలో ఉన్నాయి. సువార్త చేస్తే ఆనందంగా ఉంటుందండి, ప్రార్థన చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి, శరీరం అంతా తేలిక పడుతుందండి, ఆత్మ తేలిక పడుతుందండి, ప్రభువుతో గడుపుతుందండి, హ్యాపీగా ఉంటుందండి. ఒక్కరోజు దేవుడితో గడిపితే ఒక్కరోజు ఎందుకండి? ఒక ఉపవాసం ఉండి ఒక పూట ప్రార్థన చేస్తేనే ఏమంటాం? ఈ రోజు అంత మనశ్శాంతిగా ఉంది. ఒక్కరోజు ప్రార్థన చేస్తేనే, మరి రోజు చేస్తే అంటే రోజు ప్రార్థన చేస్తే రోజు సంతోషం ఉంటుంది. రోజు వాక్యాన్ని చదివితబ్బా తేలికి శరీరం అంతా తేలిక పట్టే నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు. హల్లెలూయా. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, బలహీనత నుంచి విడిపిస్తుంది, అనారోగ్యం నుంచి విడిపిస్తుంది, శాపకరమైన పరిస్థితిని తప్పిస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది.
ఏమండి, ఇవన్నీ నుంచి తప్పించి ఒక మనిషిని సంతోషపరుచుతున్నాడండి దేవుడు. ఈ లోకములో ఉన్నదే నీకు సంతోషం ఇస్తుంది అని అనుకుంటే అంతకు మించిన సంతోషం నా యేసయ్యలో ఉంది. హల్లెలూయా. నా యేసయ్యలో అంతకు మించిన ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఆయనతో నువ్వు ఎంజాయ్ చేయి. ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం ఉండు, ప్రభుత్వం సావాసం చేయి, ప్రార్థనతో సావాసం చేయి, బైబిల్తో సావాసం చేయి, సంఘముతో సావాసం చేయి, సేవకులతో సావాసం చేయి. బా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఈ ఆనందాన్ని పొందితేనే తెలుస్తుంది. ఏం చేస్తా? ఈ ఆనందమును ఒక మనిషి పొందితేనే తెలుస్తుంది. పొందకుండా తెలిసేది కదా. అందుకే వాక్యం అంటుంది, యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకో దేవునికి స్తోత్రం. రుచి చూసి తెలుసుకుంటే దేవుడు ఉత్తముడని నీకు అర్థమవుతున్నాను. లోకాన రుచి చూసి తెలిస్తే ఏం తెలుస్తుందండి? అమ్మా ఎంత హ్యాపీగా ఉందో అనిపిస్తుంది. ఒక గంట సేపు హ్యాపీగా ఉంటుంది, తర్వాత ఒక రోజంతా పోనీ హ్యాపీగా ఉంటుంది లోకంలో బ్రతికితే. తర్వాత దీనికి మించిన పశ్చాత్తాప, దీనికి మించిన పాపానికి శాపానికి కారణము దేవుడి చేత శపింపబడలేకపోతే దేవుడికి ఆ దూరం అయ్యే పరిస్థితిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసి వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. తిరగం వెనక్కి తిరిగి చూడమండి. ఇంకా వెనక్కి తిరిగి పాపంలో ఉన్నప్పుడు కాదు, ఎక్కడ పాపంలో ఉన్నప్పుడు తిరిగి చూడాలేమో, కానీ యేసు దగ్గర ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడక్కర్లేదంటే ఎన్ని తిరిగిన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు ఇస్తాడా అని చెప్పండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభులో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకు, కానీ లోకంలో ఉన్నప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉందండి. మనిషి చూస్తే ఖచ్చితంగా యేసే దగ్గరికి వస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూస్తే ప్రభువా, అమ్మో నేను ఎక్కడ బ్రతుకుతున్నాను? నేను లోకంలో బ్రతుకుతున్నా, ఎలాంటి దగ్గర బ్రతుకుతున్నా, ఏ పరిస్థితిలో బ్రతుకుతున్నా, ఏ పరిస్థితుల్లో నేను జీవిస్తున్నా అని వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూడడం పాపం, వెనక్కి తిరిగి చూడనివ్వదు, ముంచేత్తి తీసుకెళ్ళిపోద్ది, పాతాలను తొక్కేస్తుంది అది. ఎందుకంటే అది నేను వెనక్కి తిరిగి చూడనివ్వదండి. అది నేను కోరుకుంది, నేను ఇష్టపడింది. అబ్బా మరి ఇష్టపడినప్పుడు వెళ్ళిపోవడం కదండి. ఎందుకు ఇష్టపడింది? నేను పాడు చేయడానికి ఇష్టపడింది, అనారోగ్య పాలు చేయడానికి ఇష్టపడింది, పాతాలకు నెట్టేయడానికి ఇష్టపడింది. దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకని? నిన్ను సంతోషంగా చూడాలి, హ్యాపీగా ఉండాలి. చనిపోయాక పరలోకంలో ప్రభుత్వం స్నేహం చేయాలి, ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం ఆయనతో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఏ ఇష్టం గొప్పదండి? ప్రభు ఇష్టం గొప్పదా? లోక సంబంధం ఇష్టం గొప్పదా? సాతాను ఇష్టం గొప్పదా? ప్రభుత్వం జీవించే జీవితం చాలా అద్భుతం అండి. అది లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలియలేదు. లోకంలో బ్రతికినప్పుడు అనుకున్నాను, అయ్యో ఇదే చాలా గొప్పదండి, ఇదే మంచి లైఫ్, ఈ లైఫ్ చాలా బాగుంది, నాకు ఈ పాపంతో చాలా బాగుందని అనుకున్నాను. ఆ పాపాన్ని విడిచి యేసయ్యలోకి వచ్చిన తర్వాత అనిపించింది, అబ్బా అసలు ఎంత గొప్ప జీవితం నాకు చిన్న వయసులోనే తెలుసుంటే బాగుండేది ప్రభా అని అనిపించిన రోజులు ఎన్నో నా జీవితంలో, ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నిజం. యేసయ్యలో అంత ఆనందం ఉంది, యేసయ్యలో అంత సంతోషం ఉంది. యేసయ్యలో ఏముంది? రక్షణ ఉంది, మార్పు ఉంది, మారు మనసు ఉంది. దేవుని అంగీకరించి నువ్వు ఒక్క రోజైనా నీ కొరకు బ్రతకాలని నువ్వు తీర్మానం చేస్తే ఆ జీవితాన్ని మించిన కృప దేవుడు దయతో నేనేం చేస్తాడు? ఆదరించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చూపిస్తాను. చూడండి ఒకసారి కీర్తనలు 5:12 ఒకసారి తీయండి. పేజీ నెంబరు 454, 454 పేజీ నెంబరు 5, కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పుదువు. దేవునికి స్తోత్రం. అంటే నీతిమంతులను ఎవరు ఆశీర్వదిస్తారు అంటే ఇప్పుడు ఎవరు నేను ఆశీర్వదించక్కర్లేదు. మీ అత్తగారు మీ అమ్మగారు ఆశీర్వదించేసి బాబా ఈ డబ్బులు ఉంచుకొని అప్పులు తీసుకోవాలని ఇస్తే అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పు ఎత్తుక్కోవాలా. కానీ నీ బంధువులు ఇస్తే అది కొన్ని రోజులు ఎత్తుక్కోవాలా, కొన్ని రోజులు మాత్రం పని చేస్తుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులను యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కేడముతో కప్పినట్టు దేవా నీ దయతో నన్ను, ఆయన దయతో నిన్ను కప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపంలో కప్పుతానండి, శాపంలో కప్పబడతాం, కానీ దేవుని దయతో ఒక మనిషి కప్పబడలేకపోతున్నామండి. నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవయ్యా అంటున్నాడు. నీవు నీతిగా బ్రతుకుతే ఆశీర్వదించే దేవుడు నీవే. ప్రభా నన్ను కేడముతో కప్పునట్లు నన్ను నీ దయతో కప్పు నాయనా. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ దయతో నన్ను
ఎవరు ఆశీర్వదిస్తాడు అన్నాడండి ఇక్కడ? ఎవరిని ఆశీర్వదిస్తా అన్నాడు? పాపాత్ముడు ఆశీర్వదించేవాడవు అన్నాడా? పాపాత్మురాలను ఆశీర్వదించేవాడు అన్నాడా? అయ్యో పాపంలో బ్రతుకుతున్న వాడిని ఆశీర్వదించేవాడు అన్నాడు? కాదు, నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవేనయ్యా. హల్లెలూయా. అంటే దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంది ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము నీతిమంతుల మీద ఉంది. కాబట్టి ఆయన దయతో మనల్ని ఎలా కప్పుతాడంట? కేడముతో కప్పునట్లు ప్రభా నన్ను కప్పయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారండి, ఎవరు ఇప్పుడు దేవుడు ఆశీర్వదించబడే వ్యక్తి ఎవరు? ఇప్పుడు నీతిమంతుడిగా ఉంటే నేనేనయ్యా. నీతిమంతురాలుగా బ్రతికితే నేనేనా చెప్పాలి కదా? నీతిమంతురాలుగా బ్రతికితే నీవే ఆశీర్వదింపబడతావు. నీతిమంతుడిగా బ్రతికితే నీవే ఆశీర్వదింపబడతావు. అబద్ధాలతో, పాపాలతో, శాపాలతో బ్రతికితే ఒక మనిషిని పాడు చేసేస్తుంది. నీతిగా బ్రతికితే దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. ఆమె చెప్పండి, నీతిమంతుడిగా బ్రతికితే ఎవరు ఆశీర్వదిస్తారు? నేను అంతే. నీకు దేని వల్ల కలిసి వచ్చేది ఉండదు, ఎవరి వల్ల ఆశీర్వదించబడవు నువ్వు. కానీ నీతిగా బ్రతికితే చాలంట దేవుడి నిన్ను ఆశీర్వదించాడు. ఆమె ఈ ఒక్కటి మనకు అర్థం అవ్వాలండి. ఈ ఒక్కటి మనకు అర్థం అవుతే ప్రభు నీ ఎదుట నేను ఎలా బ్రతుకుతా? అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు కాబట్టి ఆయన అతిగా ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడని బైబిల్ అంటుంది. దేవుడు వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి ఈరోజు ప్రభా నేను నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. వాక్యం అంటుంది ఆశీర్వదిస్తావు. కేడముతో కప్పునట్లు అయ్యా నీ దయతో నన్ను. ఎవరి దయతోనండి? దేవుని దయతో నన్ను కప్పు ప్రభా. నీ దయతో నన్ను కప్పు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించబడటానికి ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా నేను నీతిగా నీ ఎదుట కనిపించాలంతే. ఎలా కనిపిందామండి? నీతిగా ఎవరి ఎదుట కనిపించాలి? దేవుని ఎదుట కనిపించాలండి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా కనిపించాలి. మనుషుల ఎదుట కూడా నీతిగా కనిపించాలి. అంటే నువ్వు ఇక్కడ వాక్యము మనుషుల ఎదుట కనిపిస్తూ ఆశీర్వదించాలని అనలేదు, కానీ నీతిగా బ్రతకటం అంటే మనుషుల ఎదుటే మనం నీతిగా బ్రతుకుతాం. అవునా కాదండి? ఒక మనిషిని సాక్ష్యం ఇస్తారు, అబ్బా ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప బ్రతుకు, బ్రతికితే ఇలాగ బ్రతకాలి, ఎంత గొప్ప జీవితం అండి. ఏమండి, ఆయన పుట్టిన మొదలుకొని మేము చూస్తున్నాము, చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు అని ఎవరి కొరకు సాక్ష్యం ఇచ్చింది? యోబు కొరకు సాక్ష్యం ఇచ్చింది. ఏమనిచ్చింది? ఆయన నీతిమంతుడు అండి, యథార్థవంతుడు అని అంటుంది. దేవుడు అంటున్నాడు, యోబు అలాంటి వాడిని చూసా, ఇదిగో యోబు నా యందు ఎలాంటి వాడు, భయభక్తులు కలిగి నీతిమంతుడు, యథార్థవంతుడు. అలాంటి వాడి కొరకు నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. సాతానుతో సవాల్ ఇది అంటుంది కదా, ఊరుకో అంత ఆస్తి ఉంది కాబట్టి కదా నీతిమంతుడు అయ్యాడు. అది లేకపోతే ఏం చేయగలండి? అది ఉన్నా లేకపోయినా నన్ను ఆశ్రయించేవాడు ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉంటాడు అన్న ఒకే ఒక మాట, తన ప్రాణం పోయే వరకు దేవుడి నీతిమంతుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడండి? నీతిమంతుడిగానే ఉన్నాడు, నీతిమంతుడిగానే బ్రతికాడు, నీతిమంతుడిగా జీవించాడు. కాబట్టి మరణం వారికి ఏం చేశాడండి? నమ్మకంగా బ్రతికాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే నాకు, మరణం వరకు ఎలా ఉండాలన్నాడు? నమ్మకంగా బ్రతుకు, నీ కోటలో ధాన్యము నేను సమృద్ధిగా దీవిస్తున్నాను. 2 వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు బ్రతుకుతా. ఎలాగో తెలుసా? నమ్మకంగా బ్రతుకుతా. ఆమేన్. హల్లెలూయా. నమ్మకంగా బ్రతుకుతా, నీతిగా బ్రతుకుతా, మనుషుల కొరకు, మనుషుల మాటల కొరకు, మనుషుల పొగడ్తల కొరకు బ్రతకను ప్రభువా, నీ కొరకు. ఎందుకంటే దేవుడు పొగడ్త చాలా బాగుంటుంది, దేవుడు మాట చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు యోబు కొరకు ఆ మాట మాట్లాడినాడు, యోబు అంత ఆనందపడి ఉంటాడు కదా. కానీ యోబు ఆ మాట వినలేదండి. యోబు ఎదుర్కొంటే దేవుడు అనలేదు, యోబు నువ్వు నీతిమంతుడివి, యథార్థవంతుడివి అని దేవుడు యోబు దగ్గర అనలేదు, సాతాను దగ్గర అన్నాడు. ఆ సాతాను దగ్గర ఎందుకు ఆ మాట అన్నాడంటే, యోబులో అట్టి యథార్థత దేవుడు చూసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీలో ఆ యథార్థత నా దేవుడు చూసినట్లుగా ఈ లోకంలో బ్రతకను ఆశపడుతున్నావా? అలా బ్రతకగలిగితే, దేవా నేను కూడా నీతిమంతుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, నీతిమంతురాలుగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని కూడా నీ అందు నీతిమంతులుగా ఉన్నట్లుగా నన్ను దీవించు.
నన్ను ఆశీర్వదించు, ఎందుకంటే నీతిమంతులను ఆశీర్వదించేవాడు యెహోవాని వాక్యము సెలవిస్తోంది. ఇదిగో నేను నీ ఎదుట నీతిగా నేను బ్రతకాలనుకుంటున్నాను. 2024లో నన్ను ఆశీర్వదించు. ఆమేన్ చెప్పండి. నా కుటుంబమును ఆశీర్వదించండి, నా బిడ్డలను ఆశీర్వదించండి, నా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. ప్రభు నా భార్యను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా కుటుంబమును ఆశీర్వదించు, నా దేశాన్ని ఆశీర్వదించు, నా రాష్ట్రాన్ని ఆశీర్వదించు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు ప్రభు అని అడగాలి. రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన ఎవరు చేస్తారండి? నువ్వు నేనే చెయ్యాలి, నువ్వు నేనే, ఎవరు చేయరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం అండి? అంటే ఏంటి? వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రభు నీకు వందనాలు, మరి ప్రార్థన ముగించాం, ఆమె అయిపోయింది. అంటే ఆ కుటుంబం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఇచ్చిన భారం ఇది అన్నాను. దేవుడి కొరకు ఒక్కరోజు బ్రతకటం, దేవుడి కొరకు ఒక్కరోజైనా బ్రతకటం అంటే ఇతరుల కొరకు ప్రార్థించు, కుటుంబాల కొరకు ప్రార్థించు, దేశం కొరకు ప్రార్థించు, రాష్ట్రం కొరకు ప్రార్థించు, నువ్వున్న ప్రాంతం కొరకు ప్రార్థించు. అయ్యో నీ ఎదుర్కొంటా నీ కళ్ళ ముందు ఎంతో మంది త్రాగి పాడైపోతున్నారు, వ్యభిచరించి పాడైపోతున్నారు, తర్వాత అంతము చేయబడి చనిపోతున్నారు. ఎంతో మంది అండి భయంకర పాపం చనిపోతున్నారు. ఎవరి కొరకు ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేసావా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. 2023 ఎంతమంది కొరకు ప్రార్థన చేశావు? ఎంతమంది నీ వల్ల రక్షింపబడ్డారు? ఒక్క వ్యక్తినైనా నువ్వు రక్షించడానికి ముందుకు నడిపించగలిగావా? ఒక్క కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించగలిగావా? ఒక్క ఆత్మను రక్షించడానికి ప్రయాసపడ్డావా? ఏ ప్రయాసం అంటే నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నాకు సరిపోతలేదు, నా బిడ్డలను పోషించుకోవడానికే నాకు టైం సరిపోతలేదు. నాది అంటున్నాను, దేవుని కొరకు నువ్వు పని చేయాలి, దేవుని కొరకు నువ్వు కష్టపడాలి. ఎవరి కొరకు అండి? మనం ఎవరి కొరకు నలగొట్టబడాలి అంట? దేవుని కొరకు. నలగొట్టబడతామా? నాకు ఎందుకండి సువార్త? అక్కడికి వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు తిడుతున్నారండి. నలగొట్టబడతాం అంటే అదేనమ్మా. నలగొట్టబడతాం అంటే ఇతరులు తిట్టినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా తుడిచేసుకుని వెళ్ళిపోతామే. ఇదే నలగొట్టబడటం అంటే. ఆడు ఉమ్మూసేయడానికి వేయాలి, నా మీద ఉమ్మేస్తారా? ఏం చేస్తాం? 10 మందిని తీసుకెళ్ళి గొడవ చేసుకుని 10 మంది కలిపి ఆడి మీద ఉమ్మూసాను. నీ మీద ఉమ్మూస్తే ఏం చేయమన్నాడు దేవుడు? తుడుచుకుని వెళ్ళిపో. ఒక ఆత్మ రక్షించబడటానికి నువ్వేం చేయాలంటప్పుడు? అబ్బో చాలా పడాలండి. ఇవన్నీ నా వల్ల కాదండి. అబ్బాయి ఎందుకండి? దేవుడు ఏదో శుభ్రంగా మార్పిచ్చాడు, మనసిచ్చాడు, రక్షించాడు, దేవుడి సన్నిధికి ఏదో వారం మొత్తం వెళ్ళిపోతాం, అంతే చాలానే. దేవుడి కొరకు బ్రతకడం అంటే మామూలు పని ఏం కాదండి, చాలా కష్టపడాలండి. ఈ కష్టాన్ని నా వల్ల కాదండి. అమ్మో, దేవుని కొరకు నలగొట్టబడి దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఇందులో? అదేంటి ఎప్పుడు చదవలేదు. అబ్బో అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? బైబిల్ జ్ఞానము చేస్తే అర్థమవుతుంది. ఎంతమంది ప్రభు కొరకు చచ్చిపోయారు, ఎంతమంది ప్రభు కొరకు ప్రాణం పెట్టారు, ఎంతమంది దేవుడి కొరకు నలగొట్టబడ్డారు, ఎంతమంది దేవుడి కొరకు నిలవబడ్డారు. బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఎవరో చెబితే అర్థం చేసుకోవడం కాదండి. ఎవరో చెబితే ఎందుకు? నీకు దేవుడు ఇచ్చాడు సాక్ష్యపు. ఇదిగో ఆయన హృదయం. ఇది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు హృదయమే బైబిల్ అంటే. నువ్వు చదివి అర్థం చేసుకుని ఆయన హృదయాన్ని ఎరిగి నువ్వు బ్రతకటమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఉన్నవన్నీ చదువుతూ ప్రభా అబ్బా ఇలా బ్రతకాలి, నీ కొరకు ఇలా జీవించాలా, ఇలా బ్రతికితే ఇటే ధన్యత మాకు అనుగ్రహించవా అని ప్రతిరోజు దాని కొరకు తెలుసుకుని వాక్యాన్ని ఎరిగి వాక్యాన్ని జ్ఞానం చేసి అప్పుడు మన క్రీస్తు కొరకు ముందుకు వెళ్ళగలగాలి. వెళ్ళినప్పుడు నిలవబడగలగాలి. లేకపోతే జారిపోయి పడిపోతే రొట్లు వెళ్ళిపోతాం. ఎందుకంటే వాక్యం తెలియకపోతే పడిపోతామండి, వాక్యం తెలియకపోతే త్రొట్లు వెళ్ళిపోతామండి, వాక్యం తెలియకపోతే పడిపోయే అవకాశాలు ఉన్నాయండి. వాక్యం ఎరిగిన వాడు అయితే ఎలాంటి శ్రమ వచ్చినా బాధ వచ్చినా పడిపోం. ఎందుకంటే అబ్బా నాకంటే బాధలు పడిన వాళ్ళు బైబిల్లో ఉన్నారండి, నాకంటే శ్రమలు పడిన వాళ్ళు ఉన్నారండి, నాకంటే భయంకర వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళు పడిపోలేనప్పుడు నేను ఎందుకు పడిపోతాను అని నువ్వు నిలవబడగలవా? మేము చెప్పాలప్పుడా? హల్లెలూయా. నిలవబడగలవు, దేవుని కొరకు వాడబడగలవు. దేవుని కొరకు వాడబడితే దేవుడు ఇచ్చిన అట్టి కృప ఈరోజు ఈ 2024 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ మోకరించండి. కొద్ది మాటలు ప్రభు మీ హృదయాల్లో భద్రము చేయును గాక. చిన్న ప్రార్థన చేసి మరి క్యాలెండర్ రిలీజ్ చేద్దాం. ఈరోజు క్యాలెండర్లు వచ్చి
నిలుచున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇచ్చిన ఈ వాక్యములను లేఖనములను ప్రభు దీవించి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్. ఆయన నిజమైన దేవుడిని నిత్య జీవమునే ఉన్నా అన్నాడు. మొదటి యోహాను 5:20. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. కీర్తనలో 65:4. మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎబ్రీ 10:35. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. 1 తిమోతి 3:16.